యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. ఈ పునరుద్ధాన ఆరాధనకు వచ్చిన దేవుని బిడ్డలైన సంఘమునకు యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనమును అందరం తీస్తాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనమును నేను చదవగా మీరందరూ శ్రద్ధగా ఆ వాక్యాన్ని మీరు ఆలకించండి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లక ఉండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. హల్లెలూయా. నాతో కలిసి మీరందరూ చెప్దాము. దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ప్రభు ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. యేసయ్య ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ మితి లేనిది, ఆయన ప్రేమ హద్దులు లేనిది, ఆయన ప్రేమ కొలతలు లేనిది, ఆయన ప్రేమ అపరిమితమైనది. ఆయన ప్రేమ. అందుకే నా యేసయ్య మనలను దేవుడు ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణము కంటే ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమించాడు. అందుకే పరలోక వైభోగాన్ని విడిచి మనలను రక్షించుట కొరకు ఆయన పరలోకాన్ని విడిచి మన కొరకు దిగి వచ్చినది యేసయ్య ప్రేమ. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ లోకము మనల్ని ప్రేమించకపోవచ్చు, బంధువులు మనల్ని ప్రేమించకపోవచ్చు, స్నేహితులు మనల్ని ప్రేమించకపోవచ్చు, ఇదిగో రక్త సంబంధులు మనల్ని ప్రేమించకపోవచ్చు, ఎవరు కూడా మనల్ని ప్రేమించడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు, మన ప్రాణదాతి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు దేనినైనాను మార్చే దేవుడు. ఆయన మనల్ని ప్రేమించి దేనినైనా మనల్ని కొరకు మార్చేస్తాడట అండి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఉన్న దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన వాక్యం సెలవిస్తుంది. ఆయన మనల్ని ప్రేమించాడు గనుక ఆయన మన శాపమును ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. మనం కన్నీటిని నాట్యంగా మారుస్తాడు, చీకటిని వెలుగుగా మారుస్తాడు, మన అవమానమును సన్మానంగా మారుస్తాడు, మన మార అనుభవాలను మధురంగా మారుస్తాడు, మన ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వేదనను సంతోషంగా మారుస్తాడు, మన అనుభవిస్తున్న బాధలను, మన అనుభవిస్తున్న శ్రమలను దేవుడు మహిమగా మారుస్తాడు. మన మీద వేయబడిన మనం అనుభవిస్తున్న శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అంత మాత్రమే కాదు, మన దీన శరీరాన్ని రేపు సర్వశక్తి గల దేవుడు ఒక మహిమా శరీరంగా మారుస్తాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. దేవుడు మన కొరకు దేనినైనా మార్చే దేవుడు. ఈ దినమున, ఈ ఆరాధన దినమున నా జీవితం ఆశీర్వదించబడలేదు, నా జీవితం దీవించబడట్లేదు, నా బ్రతుకులో మేలు లేదు, నా బ్రతుకులో దీవెన లేదు అని నువ్వు కృంగిపోయి వేదనతో, బాధతో, దుఃఖముతో ఒకవేళ ఈ ఆరాధన స్థలంకి వచ్చినట్లయితే ఈ యొక్క ఆరాధనలో దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమించి నీ శాపమును ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు.
మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా అండి? మన దేవుని యొక్క గొప్పతనం ఏంటి తెలుసా అండి? ఆయన పై రూపాన్ని చూసే దేవుడు కాదండి. ఆయన పై సంబంధమైన వాటిని లక్ష్య పెట్టే దేవుడు కాదండి. మనం ఎలాగున్నామో, మనం ఎలా జీవిస్తున్నాము, ఎలా బ్రతుకుతున్నాము, ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నాము, అది కాదు దేవుడు చూసేది. సర్వశక్తి గల దేవుడు మన హృదయములో ఉండే దుఃఖాన్ని చూసే దేవుడు అండి. మన మనసులో ఉన్న ఆవేదనను చూసే దేవుడు అండి. మనం అనుభవిస్తున్న కన్నీళ్లను చూసే దేవుడు అండి. అందుకే యేసుక్రీస్తు మన జీవితంలో ఉన్న శాపాన్ని, మన బ్రతుకులో ఉన్న ప్రతి కన్నీళ్లను, మన జీవితంలో అనుభవిస్తున్న ప్రతి వేదనను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా, ఒక మహిమకు కారణంగా మార్చుట కొరకు ఇదిగో యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి, సిలువలో మన కొరకు రక్తాన్ని కార్చి, సిలువలో ఆయన ప్రాణత్యాగం చేసి, ఇదిగో ఆయన అంటున్నాడు, మనలో ఉన్న శాపాన్ని యేసయ్య సిలువలో మన కొరకు ఇదిగో తన ఆశీర్వాదాన్ని అనుకరించుట కొరకు సిలువలో యేసయ్య శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. మనము ఐశ్వర్యవంతులుగా మార్చబడ్డ కొరకు ఆయన దారిద్రాన్ని మన కొరకు సిలువలో అనుభవించాడు. మనము ఆరోగ్యవంతులుగా మార్చబడ్డ కొరకు ఆయన సిలువలో ఆయన వ్యాధిని అనుభవించిన వాడై ఆయన వ్యాధిగ్రస్తుడిగా మార్చబడ్డాడు. ఎవరు చూపలేని ప్రేమనండి, ఎవరు చూపలేని ఆ ఉన్నతమైన ప్రేమ, ఆ ఉన్నతమైన త్యాగము, ఆ ఉన్నతమైన దైవికమైన ఆ అనుభవాలు యేసుక్రీస్తులో మనం కనపరచబడుతున్నాయి. అందుకే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన కొరకు మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజించుచున్న దేవుడు, మనము గణపరుచుచున్న దేవుడు, మనకు రక్షణ ఇచ్చిన దేవుడు, మన కొరకు దేనినైనను మార్చే దేవుడు. హల్లెలూయా. అందుకు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనూ పలుకుచున్న ప్రతి మాటను దేవుడు ఆమేన్ అంటాడండి, మార్చేస్తాడటండి. ఎప్పటికీ ఒకేలాగా ఉంటావని నీవు అనుకుంటున్నావేమో, కానీ ఒకేలాగా ఉండట కొరకు దేవుడు నేను చేయలేదు. నేను ఒక దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన, మేలుకరమైన అనుభవాలతో నింపుట కొరకు దేవుడు దేనినైనా మార్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్తాను దేవుని బిడ్డలారా. ఒకసారి అటండి, శత్రువులు మన మీదికి గుంపులు గుంపులుగా వస్తారేమో, మనం నాశనం చేయడానికి, మన బ్రతుకును నాశనం చేయడానికి, మన కుటుంబాన్ని నాశనం చేయడానికి, మన జీవితాన్ని నాశనం చేయడానికి గుంపులు గుంపులుగా శత్రువులు మన మీదికి దండెత్తడానికి వచ్చినప్పుడు ఆ సర్వశక్తి గల దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? మన పక్షమున ఉండినట్లయితే, మన ప్రభు మనల్ని ప్రేమించి ఏం చేస్తాడు తెలుసండి? ఒక వాక్యము చక్కగా రాయబడ్డది. ఆ మాట ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయములో దేవుడు చేసే ఒక అద్భుతం చదువుదాం. 28వ అధ్యాయము 7వ వచనము చదవండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 7వ వచనం చదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతము చేయునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. హల్లెలూయా. ఇది దేవుడు చేసే అద్భుతం. చూడండి దేవుని బిడ్డలారా, నీ మీద పడు నీ శత్రువులు నీ ఎదుటకి వచ్చి నేను హతము చేయడానికి వస్తారు. కానీ దేవుడు చేసే అద్భుతం చూసావు చూడండి దేవుని బిడ్డలారా, వారు త్రోవలో నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోతారటండి. గుంపులు గుంపులుగా వస్తారట నిన్ను పాడు చేయడానికి, నాశనం చేయడానికి గుంపులు గుంపులుగా వస్తారట.
కానీ దేవుడు ఆ శత్రువులను ఏం చేశాడు తెలుసా అండి? నీ ఎదుటకు రాకమునిపే వారు నిన్ను చూసి భయపడి అధైర్యపడి పారిపోయినట్లుగా, వారు తలదాల్చుకున్నట్లుగా ఇదిగో 7 దారులు చేసుకొని గుంపులుగా వచ్చిన వారు ఎక్కడ పడితే అక్కడిగా ఒంటరిగా పరిగెత్తుతారటండి. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఎన్నో రకాలుగా శత్రువుల చేత అణిచివేయబడ్డావేమో, శత్రువుల చేత నువ్వు నలగొట్టబడ్డావేమో, శత్రువుల చేత కృంగతీయబడ్డావేమో, శత్రువుల చేత నీ మనసు అనేక రకాలుగా వేదన పరచబడ్డదేమో. కానీ ఈ దినం దేవునితో మాట్లాడుతున్నాడు. నిన్ను నాశనము చేయడానికి వచ్చుచున్న ప్రతి శత్రువు, నీ కుటుంబాన్ని పాడు చేయడానికి వస్తున్న ప్రతి శత్రువు, నీ వ్యక్తిగత జీవితాన్ని అనేక రకాలుగా పాడు చేయాలని చూస్తున్న ఆ శత్రువు విషయములు దేవుడు అంటున్నాడు, ఇదిగో వారు గుంపుగా కూడుకొని ఎద్దుకు వస్తారు. కానీ దేవుడు ఏం చేస్తారో తెలుసా అండి? నీ ఎదుటికి రాగానే 7 దారుల గుండి పారిపోనట్లుగా దేవుడు అద్భుతాన్ని చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని సంఘమా, విశ్వాసులారా, మన కొరకు దేనినైనాను మార్చే దేవుడు అండి. బైబుల్ వాక్య గ్రంథములో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి జీవితాన్ని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి యొక్క శాపానటండి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చివేశాడటండి. వారు ఎవరు అంటే దేవుని బిడ్డలారా, రూతు అను ఒక స్త్రీ జీవితం. రూతు అను మాటకు అర్థం ఏంటిదంటే స్నేహితురాలు. ఎవరండి? రూతు అను మాటకు అర్థము స్నేహితురాలు. ఈ రూతు యొక్క జీవితాన్ని దేవుడు మార్చివేశాడటండి. ఎలా మార్చివేశాడు తెలుసండి దేవుని బిడ్డలారా? తన దీన స్థితిని సంపన్న స్థితిగా దేవుడు మార్చివేశాడు. తన దరిద్రమైన స్థితిని ఒక సంపన్న స్థితిగా దేవుడు మార్చివేశాడు. తన వేదనతో కూడిన స్థితిని ఒక సంతోషకరమైన జీవితాన్ని దేవుడు తనకిచ్చాడు. ఒక పేదరాలు, ఒక బీదరాలుగా ఉన్న ఆమెను దేవుడు ఒక ధనవంతురాలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఒక శపించబడిన జాతిలోను, ఒక శపించబడిన వంశములో పుట్టిన ఆ స్త్రీని ఇదిగో దేవుడు ఒక ఆశీర్వాదకరముగాను దీవెనకరంగాను యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి దేవుడు ఎన్నుకున్న ఒక పాత్రగా దేవుడు వాడుకున్నాడు. నా మందిరములో, నా సమాజములో, నా సంఘములో మీరు, మీ దేశస్థులు, మీ జాతి వారు ఉండకూడదని దేవుడు చెప్తే ఆ జాతిలో నుండి రూతును దేవుడు ఆయన సన్నిధిలో ఉండినట్లుగా దేవుడు మార్చివేశాడు. హల్లెలూయా. చూడండి, రూతు యొక్క వంశం ఏం వంశము? వారి జాతి ఏంటిదంటే మోయాబీలు వారు. మోయాబీల గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే పరిశుద్ధ గ్రంథములో నుండి అక్కడనే మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 3వ వచనమును చదవండి. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 3వ వచనం. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజములో చేరకూడదు. అంటే దేవుని బిడ్డలారా, మోయాబీలను దేవుడే ఒక శపిస్తున్నాడు. ఏమని వారితో హెచ్చరిస్తున్నాడు తెలుసా అండి? మీరు నా సమాజములో మీరు చేరకూడదు, మీరు నా సంఘములోకి చేరకూడదు. ఇంకా వాళ్ళ గురించి రాయబడిన మాటను తెలుసా అండి? 6వ వచనము చదువుదాము. అక్కడే 6వ వచనములో, నీ దినములన్నిటన ఎన్నడును వారి క్షేమమైనను మేలునైనను విచారింపకూడదు. ఇంత భయంకరంగా శపించబడిన మోయాబీ దేశం, మోయాబీలు, నా సంఘములకు వారు రాకూడదు,
నా సన్నిధిలోకి వారు రాకూడదు, నా సమాజములో, నా సన్నిధిలో, నా సంఘములో వారు ఉండకూడదు, వారికి నేను మేలు చేయను, వారికి నేను క్షేమాన్ని కలగ చేయను, వారి కొరకు నేను విచారణ చేయను, వారు నేను నాశనము చేస్తున్నాను, వారు నా సన్నిధిలో ఉండుటకు యోగ్యులు కాదని దేవుడు వారిని శపించాడట. శపించిన ఆ దేవుడు, తృణీకరించిన ఆ మోయాబు దేశస్థులను నా దేవుడు ఏం చేసి తెలుసండి, ఆ మోయాబు దేశస్థురాలైన ఆ జాతిలో పుట్టిన రూతు జీవితాన్ని దేవుడు తన బ్రతుకును మార్చివేశాడు. హల్లెలూయా. ఈ దినమున మన జీవితాలలో, మన బ్రతుకులో కూడా తప్పకుండా మన స్థితిగతులను మార్చే దేవుడు, మన బ్రతుకులను మార్చే దేవుడు అండి. దేవుని బిడ్డారా, మన మీదున్న శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని బిడ్డారా, మనం తృణీకరింపబడిన స్థితిలో ఉన్నావేమో, అనేకుల చేత ఎన్నుకోబడే వారిగా దేవుడు మారుస్తాడండి. అనేకుల చేత మనం పరిహాసం చేయబడ్డావేమో, నవ్వుల పాలైపోయిందేమో మన బ్రతుకు, కానీ అనేకులు నవ్విచ్చే దేవుడుగా, సంతోషపరిచే దేవుడుగా, మన జీవితాల్లో దీవెన కలుగజేసే దేవుడుగా దేవుడు మార్చే దేవుడు అండి. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనము ఏ విషయాలలో దుఃఖపడుతున్నామో, ఏ విషయాలలో మనం బాధపడుతున్నామో, ఏ విషయాలలో వేదన పడుతున్నామో, ఏ సమస్యల చేత నలిగిపోతున్నామో, ఆశీర్వాదము లేదని, దీవెన లేదని, మేలు లేదని దుఃఖముతో, బాధతో కొట్టుమిట్టులాడుతున్నావేమో, ఈ దినం దేవునితో మాట్లాడుతున్నాడు. రూతు జీవితములోన ఆ శాపకరమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చినట్లుగా మన జీవితాలను కూడా దేవుడు మార్చివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే రూతు జీవితాన్ని, ఒక శాపకరమైన జీవితాన్ని, ఒక చీకటి జీవితాన్ని, సమాజంలో ఉండకూడదని వెలివేయబడిన జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను, ఒక సంపన్న స్థితిరాలుగాను దేవుడు మార్చివేశాడు. అలా మార్చివేయడానికి గల కారణాలలో ఒక 3 కారణాలు చాలా ప్రాముఖ్యమైనవి తన జీవితంలో ఉన్నాయి. అవి మన జీవితంలో ఉండినట్లయితే తప్పకుండా మన జీవితాలు మార్చివేయబడతాయి. ఆమేన్. చదవండి ఆ మాట. రూతు గ్రంథమును మనం తీస్తాము. రూతు గ్రంథములో నుండి ఆ దైవికమైన దివ్యమైన మాటలు మనం ఆలకిస్తాం. రూతు గ్రంథం 1వ అధ్యాయము. రూతు గ్రంథములోను తీస్తాము 1వ అధ్యాయం 6వ వచనమును మనం చదువుదాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినెను గనక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్ళను ప్రయాణమైరి. చాలండి. ఫస్ట్, రూతు జీవితము దేవుని సన్నిధిలో ఒక ఆశీర్వాదకరంగా మార్చబడడం గల కారణం ఏంటిదంటే ఆమె మోయాబు దేశాన్ని విడిచింది. ఇప్పుడు నా వైపు చూస్తూ మీరు వినండి, శ్రద్ధగా చెప్తాను. ఈ హిస్టరీలో మనం ఆలోచించినట్లయితే న్యాయాధిపతులు ఏలిన దినములలో దేవుని యొక్క దేశమైన యెరూషలేములో, బెత్లెహేము గ్రామములో కరువు ఒకటి రాగా, ఆ దేశములో, ఆ బెత్లెహేములో నివాసం చేయుచున్న ఎలీమెలెకు తన భార్య అయిన నయోమి తన 2 కుమారులను తీసుకొని ఏం చేశారు తెలుసా అండి, మోయాబు దేశానికి వెళ్ళారు. 10 సంవత్సరాలు అక్కడ బ్రతికినప్పుడు ఆ తన 2 కుమారులకు ఏం చేసింది, నయోమి వివాహం చేసింది. వివాహం చేసిన వాళ్ళు పెద్ద కుమారుడికి పెద్ద కోడలుగా తన ఇంటిలోకి ఓర్పాను, చిన్న కొడుకుకి రూతుని వివాహం చేసింది. కొన్ని దినములు గడిచిన తర్వాత దేవుని బిడ్లారా, ఆ నయోమి యొక్క భర్త ఎలీమెలెకును తన 2 కుమారులు ఆ స్థలములో వారు మరణించారు. మరణించిన అనంతరము నేను మోయాబు దేశములో ఉండకూడదు, మోయాబు దేశం మా దేశం కాదు, మా జాతి కాదు, నేను నివసించుతున్న నా ప్రజలు కాదు, ఇది నా దేవుడు ఏర్పాటు చేసుకున్న దేశం కాదని ఎరిగి
తన మనస్సులో తను చేసిన పాప విషయంలో పశ్చాత్తాపపడి మరలా బెత్లెహేమును దేవుడు దర్శించాడు, మరలా ఆహారం అక్కడ దేవుడు అనుగ్రహిస్తున్నాడని తెలుసుకొని నయోమి ఏం చేసింది తెలుసా అండి? మోయాబు దేశమును విడిచి మరలా తన దేశమైన బెత్లెహేమునకును యెరూషలేము పట్టణమునకు బయలుదేరి వెళుతుంది. నయోమి మరలా తన దేశమునకు, ఆ యెరూషలేమునకు, ఆ బెత్లెహేమునకు ప్రయాణమై వెళుతుండగా నయోమి మాత్రమే కాకుండా మోయాబు దేశస్థులైన ఓర్పాయు రూతు కూడా బయలుదేరి వెళుతున్నారు. అంటే ఇక్కడ వినండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ మోయాబు దేశస్థులైన ఈ రూతు, ఓర్ప కూడా మోయాబు దేశాన్ని వారు విడిచి బెత్లెహేమునకు వెళుతున్నారు. అంటే ఈ దినమున దేవుని సన్నిధానంలో వీడు విడిచి బయలుదేరి వెళ్తున్నారు కానీ ఓర్ప కొంత దూరం వచ్చిన తర్వాత మరలా ఆమె మోయాబు దేశానికి వెళ్ళడానికి సిద్ధపడింది. కానీ రూతు మాత్రము మరలా మోయాబు దేశానికి వెళ్ళడానికి తన మనస్సును, తన హృదయాన్ని ఏమాత్రం స్థిరపరచుకోకుండా తన అత్తైన నయోమి ఏ విధంగా బెత్లెహేములో ఉండడానికి ఇష్టపడిందో రూతు కూడా తన అత్తైన నయోమితోనే, అనగా బెత్లెహేములోనే ఉండడానికి ఇష్టపడ్డది, కానీ మరలా మోయాబు దేశానికి వెళ్ళలేదు. అది దేవుడు చూశాడు. అంటే ఈ దినమున సంగమా, మోయాబు అను మాటకు అర్థం ఏంటి తెలుసండి దేవుని బిడ్డలారా? లోకం. బెత్లెహేము అనగా అర్థం ఏంటిదంటే రొట్టెల ఇల్లు, దేవుని సన్నిధి. ఇప్పుడు బెత్లెహేమునకు ఆమె రావడం ద్వారా ఆమె జీవితం మార్చివేయబడింది, ఆమె బ్రతుకు మార్చివేయబడింది, ఆమె యొక్క స్థితి మార్చివేయబడింది. మోయాబుని విడిచిన రూతు జీవితం మోయాబునికి మరలా వెళ్ళకుండా తన మనసును స్థిరపరుచుకున్నందుకు, తన హృదయాన్ని స్థిరపరుచుకున్నందుకు, మోయాబు వైపు మరలా తన కనులు చూడనందువలన సర్వశక్తి గల దేవుడు ఆమె బెత్లెహేములో ఉండడానికి ఇష్టపడింది, ఆమె యెరూషలేం పట్టణంలో ఉండడానికి ఇష్టపడింది. ఇదిగో తన అత్తైన ఆ నయోమి యొక్క దేవుడిని యెహోవాను ఆరాధించడానికి ఇదిగో మోయాబుని విడిచి రావడం ద్వారా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఈ దినమున దేవుని సంఘమా, విశ్వాసులారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని విడిచారండి. ఆ తర్వాత ఐగుప్తు దేశాన్ని విడిచిన తర్వాత ఆ ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, ఎర్ర సముద్రాన్ని వారు దాటిన తర్వాత మరలా ఐగుప్తు దేశం వైపు ఇశ్రాయేలీయులు వెళ్ళలేదు. ఈ దినమున దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెనలు, దేవుని మేలులతో మనం నింపబడాలంటే మనం లోకాన్ని విడిచిపెట్టాలి, లోక కార్యాలను మనం విడిచిపెట్టాలి, చీకటి బ్రతుకును మనం విడిచిపెట్టాలి. మోయాబు అంటే ఏంటిది? పాపపు లోకం. మోయాబు అంటే ఏంటిది? చీకటి లోకం. మోయాబు అంటే ఏంటిది? శపితమైన పట్టణం, శపితమైన దేశం. అది మోయాబు దేశం ఏంటిది? భయంకరమైన జీవించే దేశం అది. మోయాబు గురించి రాయబడింది, నేను నా కాలు కడుక్కునే పల్లెమని రాయబడింది. అంత శపితమైన ఆ దేశాన్ని విడిచి రావడం ద్వారా రూతు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈ దినమున దేవుడు కూడా మనల్ని ఎక్కడికెళ్ళి దేవుడు తన కొరకు, తన సన్నిధిలో, తన సంఘములో, తన యొక్క సహవాసంలో దేవుడు చేర్చాలి తెలుసండి. ఒకప్పుడు లోకములో ఉన్నవారమే మనము, ఒకప్పుడు చీకటి బ్రతుకుతున్న వారమే, ఒకప్పుడు పాపములు జీవిస్తున్న వారమే, ఒకప్పుడు విగ్రహార్థలు నలిగిపోయిన ప్రజలమే. కానీ దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగుతో, తన శిలువ దర్శనముతో, తన శిలువలో కాల్చిన రక్తము చేత దేవుడు మనల్ని విమోచించి తన సత్తువ కలిగిన సంఘములోను, తన సన్నిధిలోను, తన సహవాసములోను దేవుడు మనల్ని స్థిరపరిచాడు. కాబట్టి లోకములో నుండి బయటికి వచ్చిన మనము లోకములోకి వెళ్ళకుండా దేవుని సన్నిధిలోనే ఉంటే, దేవుని సహవాసములో ఉంటే, దేవుని సేవకులను, దేవుని పరిశుద్ధులతోనే మనం ఉండినట్లయితే తప్పకుండా మన జీవితంలో ఉన్న శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చివేస్తాడు. మనలో ఉన్న చీకటిని వెలుగుగా దేవుడు మార్చివేస్తాడు. ఇదిగో తన దీన స్థితిని సంపన్న స్థితిగా దేవుడు ఏం చేశాడు? మార్చేశాడు. దేవుని బిడ్డలారా, ఎంతోమంది క్రైస్తవులు దేవుని నమ్ముకుంటున్నారు కానీ దేవుని సన్నిధిలో ఉండలేరు.
దేవునితో సహవాసం లేదు, దేవునితో మాట్లాడే అనుభవం లేదు. దేవుని మందిరం బెత్లెహేము అనగా దేవుని మందిరం, బెత్లెహేము అనగా దేవుని సన్నిధి, బెత్లెహేము అనగా దేవుడు రొట్టెల ఇల్లు, అంటే దేవుని వాక్యమున్న ఇల్లు అది. అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడి బిడ్డలారా, అందుకే దావీదు అంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదని అంటున్నాడు. కోరాహు కుమారులు అంటున్నారు, భక్తిహీనుల గుడారములో నివసించడం కంటేను నా దేవుని మందిర ద్వారమున ఉండుట నాకు ఇష్టము. ఒక్క దినము దేవుని మందిరంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. అంటే చదవండి మాట ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 84వ కీర్తన. కీర్తన 10వ వచనం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టం. ఎప్పుడైతే నువ్వు భక్తిహీనుల గుడారాలను విడిచిపెడతావో, శపితమైన గుడారాలను విడిచిపెడతావో, పాపపు గుడారాలను విడిచిపెడతావో, చీకటి లాంటి మోయాబు అనుభవాలను విడిచిపెడతావో, విడిచిపెట్టి దేవుని మందిరంలో నివాసం చేస్తే, దేవుని వాక్యమున్న స్థలములో నీవు ఉండినట్లయితే, దేవుని ఆత్మ సంచరించుచున్న దేవుని సన్నిధిలో నువ్వు నివాసం చేయడానికి వచ్చినట్లయితే, దేవుని రక్షణలోనూ నిలిచి ఉండినట్లయితే తప్పకుండా దేవుడు వారి జీవిత స్థితిగతులన్నిటినీ మార్చివేస్తాడు. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. దేనికి మనము ప్రాధాన్యతనిస్తున్నాం దేవుని బిడ్డలారా? ఆలోచించాలి. ఆశీర్వాదం లేదయ్యా అని ప్రార్థన చేస్తున్న మనము ఎప్పుడు లోకానికి మనం వేరే బ్రతుకుతున్నామా అని ఆలోచించాలి. చీకటి బ్రతుకుకు వేరే బ్రతుకుతున్నామా ఆలోచించాలి. మనము, మన పిల్లలు, మన భర్త, మన భార్య, మన పిల్లలు, మన కుటుంబము, నేను లోకములో నుండి వేరు చేయబడిన వారిని, చీకటి బ్రతుకు నుండి నేను వేరు చేయబడిన వారిని యేసయ్య యేసయ్య రక్తము చేత నన్ను కొనుక్కున్నాడు. నేను రక్షణ పొందాను, నేను మారు మనసు పొందాను, బాప్తిజం పొందాను. నేను లోకములో నుండి బయటికి తీయబడిన వాడిని, నేను లోకస్తుని కాదు. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డని, నేను దేవునిలోనే బ్రతకాలి అని ఒక తీర్మానం, ఆ ప్రతిష్టత, వైరాగ్యములో నీవు ఉండినట్లయితే, మోయాబు దేశాన్ని సంపూర్ణంగా రూతి విడిచి వచ్చినట్లుగా లోకానికి, లోక ఆశలను, లోక పద్ధతులను నీ మనస్సులో నుండి, నీ ఆలోచనలు, నీ హృదయంలో నుండి, తలంపులో నుండి, నీ ఇంటిలో నుండి లోక సంబంధమైన వాటినన్నిటిని నువ్వు విడిచి వచ్చినట్లయితే తప్పకుండా నీ జీవిత స్థితిగతులన్నిటిని దేవుడు మార్చివేస్తాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలో మనం ఉండాలి. లోకాన్ని మనము విడిచిపెట్టాలి. లోకంలో ఉన్నదంతా ఏమున్నదండి? శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం ఉన్నదండి. అది లోకాధికారి అండి. కాబట్టి లోకములో ఉన్న శరీరాశను అనుభవించడానికి వెళుతున్నావా? నేత్రాశను అనుభవించడానికి వెళ్తున్నావా? జీవపు డంబను అనుభవించడానికి వెళ్తున్నావా? అవి తుచ్చమైనవండి, అవి క్షణికమైనవి, అవి అపవిత్రమైనవి. అవి నిన్ను నాశనం చేస్తుంది, నిన్ను శాపగ్రస్తునిగా మారుస్తుంది, నిన్ను చీకటి బ్రతుకు నిన్ను నడిపిస్తుంది. కనుక పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఉన్న శాపమే, నీ బ్రతుకులో ఉన్న కన్నీళ్ళు, నీ బ్రతుకులో ఉన్న ప్రతి వేదన తొలగిపోయి అది ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే నువ్వు లోకాన్ని విడిచి నువ్వు దేవుని సన్నిధిలో బ్రతకడానికి నువ్వు తీర్మానం చేసుకో. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఈ రూతు ఎప్పుడైతే మోయాబుని విడిచి సంపూర్ణంగా బెత్లెహేములో నివాసం చేయడానికి వచ్చినందువలన దేవుడు దీవించాడు. అలాగే వారి తోడుకోడలు
ఓర్ప మోయాబుని విడిచింది, కానీ మోయాబుని విడిచిన ఆ ఓర్ప కొన్ని దినముల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఆమె ఏం చేసిందండి? మరలా మోయాబుకి వెళ్ళడానికి సిద్ధపడింది. అందుకే ఓర్ప ఎవరు తెలుసా అండి? నామకార్థులు ఓర్ప అంటే ఏంటి తెలుసా అండి? రాతి నేల మీద విత్తనం వేయబడిన వారటండి. ఓర్ప స్వభావం ఏంటి తెలుసా అండి? గోడ మీద పిల్లి లాంటిదటండి. ఓర్ప స్వభావం ఏంటి తెలుసా అండి? కష్టములో, నష్టములు, బాధలు, వేదనలు ప్రభు కొరకు భరించగా సుఖ సౌఖ్యము, లోక విలాసాలను కోరుకొని బెత్లెహేమును విడిచి మోయాబులు అనుభవించడానికి వెళుతున్నదండి. ఇది నా దేవునితో నాతో మాట్లాడుతున్నాడు. మనం అలా ఉండకూడదు, మనం అలా జీవించకూడదు. చూడండి, సొదొమ గొమొర్రెల పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడని లోతుకు దేవుడు చెప్పాడు. లోతు రాలేకపోయినా కూడా దేవదూతలు బలవంతంగా ఆ యొక్క సొదొమ గొమొర్రెల పట్టణం నుండి లాక్కొచ్చి తీసుకొని వెళుతున్నప్పుడు మీరు వెనుకకు చూడకుండా ఆ కొండల తట్టు పరిగెత్తమని దేవదూతలు తీసుకొని వెళుతుంటే లోతు భార్య ఏం చేసింది? వెనుకకు చూసిందండి. ఎప్పుడైతే వెనుకకు చూసిందో వెంటనే ఆమె ఏమైందండి? ఉప్పు స్తంభంగా మార్చబడింది. ఆ ఉప్పు స్తంభముగా మారిన జీవితమే శపించబడిన జీవితం, శాపకరమైన జీవితం. లోకములో ఏదో సంపాదించుకోవడానికి వెళుతున్న వ్యక్తి శపించబడతాడండి. అందుకే దేవుని బిడ్డలారా, మనం దేవుని సంపాదించుకోవడానికి వెళ్ళండి, లోకము నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. నువ్వు దేవుని కొరకు నువ్వు జీవించు. లోక సంబంధమైనవి కావలసిన ఆశీర్వాదాలు, దీవెనలు కావచ్చు, మేలులు కావచ్చు, అవన్నీ దేవునికి అనుగ్రహిస్తాడు. యేసు ప్రభువే చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా అండి? మొదట నా నీతిని, నా రాజ్యమును మీరు వెతకండి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడును. అందుకే దేవుడు సన్నిధిలో మనము లోకములో ఉండే వాటి కొరకు పరిగెత్తుతున్నాం, కానీ దేవుని కొరకు పరిగెత్తగా, దేవుని సన్నిధిలో పరిగెత్తకపోవడం ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని మనము పోగొట్టుకుంటున్నాం. ఈ ఆదివారం దినము దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. లోకాన్ని విడిచి, మోయాబుని విడిచిని దేవుని సన్నిధనబడుతున్న బెత్లెహేములో నివాసం చేయడానికి వచ్చిన రూతు జీవితం మార్చివేయబడినట్లుగా మనము కూడా, మన బ్రతుకులు కూడా లోకములో నుండి మనము సంపూర్ణంగా విడిచి, ఆ పాపపు జీవితాన్ని సంపూర్ణంగా విడిచి, ఆ చీకటి జీవితాన్ని సంపూర్ణంగా విడిచి దేవుని సన్నిధిలో బ్రతకడానికి, దేవుని సంఘములో బ్రతకడానికి, దేవుని సన్నిధిలో ఆయన సహవాసములో జీవించడానికి ఒక తీర్మానం చేసుకున్నట్లయితే తప్పకుండా దేవుడు నీ స్థితిగతులు, నీ పరిస్థితులు, నీ కష్టాలు, నీ నష్టాలు, నీ బాధలు, నీ కన్నీటిని ఆయన సంతోషంగా మార్చివేస్తాడు. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఈ రూతు జీవిత స్థితిగతులు మారడం కారణం ఏంటి తెలుసండి? నయోమి భర్తను కోల్పోయిందండి. పిల్లలను కోల్పోయి ఆమె తన ఇంటికి అనగా బెత్లెహేమునకు రావడానికి సిద్ధపడింది. ఆమె ప్రయాణమై వెళుతున్నప్పుడు రూతుతో, ఓర్పతో ఒక మాట అంటారు. నేను ముసలిదానను, మరలా నేను మీకు వివాహమును చేయలేను అని చెప్పి, మీకు నాతో రావడం ద్వారా మీరు నష్టపోతారు, మీరు బాధలు అనుభవిస్తారు, మీకు యవ్వన జీవితం ఉంది, మీరు మీ దేశానికి వెళ్ళి మీకు ఇష్టమైన వారిని వివాహం చేసుకొని సుఖంగా బ్రతకండి అని తన కోడళ్ళతో చెప్పింది. అప్పుడు ఒక కోడలైన ఓర్ప ఏం చేసిందండి? అత్త అయిన నయోమిని విడిచి మోయాబు దేశానికి వెళ్ళింది. కానీ రూతు ఏం చేసింది తెలుసా అండి? నయోముని విడిచిపెట్టకుండా, తన అత్త అయిన నయోముని విడిచిపెట్టకుండా ఏం చేసింది తెలుసా అండి? ఆమె హత్తుకొని అంటున్న మాట తెలుసా అండి? అత్త నీ జనమే నా జనం. ఆ మాట చదవండి ఒకసారి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14 నుండి కొన్ని మాటలు చదవండి. 14 నుండి 16.
ఆ, 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 ఆ. అందుకు రూతు ఆ, 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 ఆ. అక్కడనే పాతి పెట్టబడేదెను. మరణము తప్ప మరి ఏదైనను ఆ, 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 ఆ. చూడండి దేవుని బిడ్డలారా, నయోమి లాభములో ఉందా, నష్టములో ఉందా? నష్టముతో ఉంది. నయోమికి తోడెవరని ఉన్నారు అప్పటికి? లేదు. భర్త చనిపోయారు, ఇద్దరి తన కుమారులు చనిపోయారు. ఒంటరిగా ఆమె బెత్లెహేముకు వస్తున్నప్పుడు ఆమెకి ఎవ్వరూ తోడు లేని సమయమున, ఆమె కష్టకాలమున, ఆమె బాధ కాలమున, నయోమి యొక్క వేదన కాలమున, నయోమి యొక్క దుఃఖ కాలమున ఒక కోడలు ఓర్ప విడిచి వెళ్ళిపోయింది. కానీ రూతు కూడా నీ తోడి కోడలు నన్ను విడిచి వెళ్ళినట్లుగా నువ్వు కూడా వెళ్ళవలసి ఉంటే నువ్వు వెళ్ళిపో అని చెప్పినా కూడా రూత్ అంటున్న చూడండి, అత్త నీవు ఆ మాట అనవద్దు అని ఆమెను హత్తుకొని, ఆమెను కౌగిలించుకొని, ఆమెను గట్టిగా పట్టుకొని, నీవు నీ జనమే నా జనము, నీ జాతియే నా జాతి, నువ్వు ఏ దేవుని ఆరాధిస్తావో నేను కూడా ఆ దేవునినే ఆరాధిస్తా, నువ్వు ఏ పట్టణంలో నివసిస్తావో నేను ఆ పట్టణంలో నివసిస్తా, నువ్వు ఎక్కడ మృతి చెందుతావో నేను అక్కడనే మృతి చెందుతా, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెట్టబడతా, మరణము తప్ప ఏది మనల్ని ఎడబాపకూడదని ఇదిగో కష్టములో, బాధలు, వేదనలో తన అత్తైన నయోమిని నమ్మకంగా, నిస్వార్థంగా వెంబడించిన స్త్రీ రూతు. హల్లెలూయా. ఈ దినమున ఎప్పుడు వెంబడిస్తారండి నమ్మకంగా అంటే తెలుసా అండి? లోకములో డబ్బు ఉంటే నిన్ను నమ్మకంగా వెంబడిస్తారంటే, నీకు బలం ఉంటే నిన్ను నమ్మకంగా ప్రజలు వెంబడిస్తారు, నీ దగ్గర జ్ఞానం ఉంటే ప్రజలు నమ్మకంగా వెంబడిస్తారు, నీ దగ్గర వారి అవసరత ఉంటే, వారి అక్కర్లు తీర్చేవాడిగా ఉంటే, వారి కోరికలు తీర్చేవాడిగా ఉంటే, నీతో వారికి పని ఏదైనా ఉంటే నమ్మకంగా లోకం వెంబడిస్తుంది. నీ దగ్గర డబ్బు లేకపోతే, నీ దగ్గర ఆస్తులు లేకపోతే, నీ దగ్గర అందము లేకపోతే, నీ దగ్గర పేరు లేకపోతే, నీ దగ్గర ప్రఖ్యాతి లేకపోతే, నీవు కష్టములో, బాధలో, వేదనలో, దుఃఖములో ఉన్నప్పుడు ఏ మనుషుడు నీకు వింటారు? ఎవరు నీకు తోడురారు, ఎవరు నీకు నీడరారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, సర్వశక్తిగల దేవునితో మాట్లాడుతున్నాడు. కష్టకాలములో, నష్టకాలములో, బాధకాలములో, వేదన కాలములో కూడా నయోమిని రూతు నమ్మకంగా వెంబడించినట్లుగా మన కష్టములో, మన బాధల్లో, మన ఇరుకుల్లో, మన వేదనలో, మన సమస్యలు కూడా యేసుక్రీస్తు దేవుణ్ణి, ఆ సర్వశక్తి గల దేవుణ్ణి మనం నిస్వార్థమైన ప్రేమతో, ఏది ఆశించకుండా జీవము గల దేవునితో ఉండాలని నమ్మకముగా నువ్వు యేసుని వెంబడిస్తే ఒక దినము నీ స్థితిగతులన్నీ మార్చివేస్తాడు, ఒక దిన నీ పరిస్థితులన్నీ మార్చివేస్తాడు. ఆనాడు శిష్యులతో ప్రభు అంటున్నాడు, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా అని 12 మంది శిష్యులతో ఇదిగో ప్రభు అన్నప్పుడు అందులోకి వెళ్ళి పేతురు రేసి అంటున్నాడు, నీవు నిత్య జీవపు మాటలు గలవాడివయ్యా, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళలేం అని ఆ 12 మంది శిష్యులు యేసేను నిస్వార్థముతో నమ్మకంగా వెంబడించారు. అలా నిస్వార్థముగా నమ్మకంగా వెంబడించిన శిష్యులను దేవుడు ఎలా మార్చివేశారు తెలుసా అండి? విద్య లేని పామరులను, విద్య లేని వారిని భూమిని తలక్రిందలు చేయగలిగిన దైవజనులుగా దేవుడు మార్చివేశాడు.
అంత మాత్రం కాదు, యెరూషలేముకు 12 గుమ్మములకు 12 మంది అపోస్తల పేర్లు దేవుడు రాసి పెట్టాడండి పరలోకములో. నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మకంగా జీవిస్తే నీ నమ్మకత్వాన్ని బట్టి నీ స్థితిగతులన్నీ దేవుడు ఒక దినం మార్చివేస్తాడు. నీ బ్రతుకునంతా మార్చివేస్తాడు. డబ్బులో నువ్వు నమ్మకంగా ఉంటావు, నీ ఇంటిలో నమ్మకంగా ఉండు, నీ భార్య దగ్గర నమ్మకం ఉండు, భర్త దగ్గర నమ్మకంగా ఉండు, పిల్లల దగ్గర నమ్మకంగా ఉండు, దేవుని వాక్యము దగ్గర నమ్మకంగా ఉండు. దేవుడు ఉన్నాడని, దేవుడు చూస్తున్నాడని దేవుని యొక్క నమ్మకంగా ఉండు. కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, ఎరుకలు వచ్చినా, వేదనలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుని విడిచిపెట్టక, దేవుని మర్చిపోక నమ్మకంగా నువ్వు వెంబడించు. ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. ఆ నమ్మకత్వము ఒక దినం ఫలిస్తుంది. ఆ ఫలభరితమైన ఆ నమ్మకత్వంలో నుండి దేవుడు మనకిచ్చే ప్రతి ఆశీర్వాదం ఎలాగుంటే తెలుసండి. ఒక మోయాబు స్త్రీ అయిన రూతు జీవితాన్ని ఎలా దీవించాడంటే, ఒక భూస్వామిరాలకు భారీగా చేసి దేవుడు యజమానురాలుగా దేవుడు మార్చివేశాడు. ఒక పేదరాలుని ఒక ధనికురాలుగా మార్చాడు. ఒక శపించబడిన జాతిలో పుట్టిన ఆమెని ఒక ఆశీర్వాదకరమైన స్త్రీగా దేవుడు మార్చివేశాడండి. ఈ దినమున నీ స్థితి, మన స్థితులన్నీ మార్చివేయాలంటే మనలో ఏముండాలి తెలుసా? ఇక్కడ పెట్టాను. దేవుడు కూడా మన పరిస్థితులు కూడా దేవుడు మార్చివేస్తాడు. హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. హల్లెలూయా. నయోమికి రూతు ఎలాగుందండి? నమ్మకముగా ఆమెను వెంబడించింది. ఇప్పుడు మన ఇంట్లో మనం ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలండి. ఇప్పుడు దేవుడు దేనిని చూసి ఆశీర్వదిస్తాడు తెలుసా అండి? నమ్మకత్వాన్ని చూసే దేవుడు దీవిస్తాడండి. నమ్మకత్వం. మోషే ఎదుట యెహోషువ నమ్మకంగా ఉన్నాడండి. అదే దైవజనుడైన మోషే దేవుని ఇల్లంతటిలో ఎలాగున్నాడు? నమ్మకంగా ఉన్నాడండి. ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడండి. దేవుడు మనం పొందిన రక్షణలో నమ్మకంగా ఉండాలి. మనం నేర్చుకున్న అపోస్తల ఉపదేశములో నమ్మకంగా మనం దానిని పాటించాలి, అనుసరించాలి. మనం పొందుకున్న పరిశుద్ధాత్మని యొక్క అభిషేకమును కలిగిన వారమని, ఆ అభిషేకాన్ని కలిగిన మనము ఒక నమ్మకమైన భయభక్తులు కలిగి మనం ప్రభులో మనం నడిస్తే తప్పకుండా దేవుడు మన స్థితిగతులన్నీ మార్చివేస్తాడు. మన కష్టాలను చూసి, మన బాధలను చూసి, మన వేదనను చూసి మన ఆత్మీయ జీవితంలో అపనమ్మకత్వాన్ని కొని తెచ్చుకోకూడదు. అపనమ్మకస్తులుగా మనం మార్చబడకూడదు. దేవుని బిడ్డలారా, నమ్మకంగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో దేవునికి కరువైన వారు నమ్మకస్తులే, సమాజంలో కరువైన వారు నమ్మకస్తులే. నమ్మకస్తులు లేకపోవడం ద్వారా అనేక విధాలమైన నష్టాలు, బాధలు, వేదనలు మనం గురి చేసుకుంటాం. అందుకే మనం ఒక నమ్మకస్తులుగా మనం మార్చబడదుము గాక. ఆమేన్. 3వ మాట చెప్తాను దేవుని బిడ్డలారా. రూతులోని ఒక చక్కటి మాటను చూద్దాం. రూతు గ్రంథంలో నుండి 3వ అధ్యాయం తీయండి. అక్కడే 3వ అధ్యాయము 10వ వచనం.
రూతు గ్రంథము 3:10. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. చాలండి. హల్లెలూయా. బోయాజు రూతుతో అంటున్న మాటను తెలుసండి. ఇదిగో నీవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను వెంబడింపక ఉండుట వలన. అంటే ఇక్కడ దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటి తెలుస్తుంది దేవుని బిడ్డలారా? రూతు ముసలితనములో ఉందా? యవనస్తురాలు. తన భర్తను కోల్పోయింది. అక్కడికి తనకు హద్దు చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? లేరు. హెచ్చరించేవారు కూడా లేరు. ఆమెను సరిచేసేవారు కూడా లేరు. ఆమె పాపం చేయడానికైనాను అపవిత్రంగా బ్రతకడానికైనాను అనేక దారులు మార్గాలు ఉన్నా కూడా ఆమె చుట్టూన్న యవనస్తులు అపవిత్రంగా నడిచినా, పాపములో జీవించినా, చీకటి బ్రతుకులో బ్రతికినా కూడా ఆమెతోటి యవనస్తులే కావచ్చు, ఆమె పైనున్న పెద్దవారే గొప్పవారే కావచ్చు, ఇష్టానుసారంగా బ్రతికిన కూడా. కానీ రూతు గురించి బోయాజు అంటున్నాడు. బోయాజు ఇదిగో ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటిని సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. అంటే నువ్వు యవనస్తులను వెంబడించలేదు, నువ్వు పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నావు, పవిత్రంగా బ్రతికావు. నీ ప్రవర్తనలో, నీ జీవన శైలిలో, నీ బ్రతుకులో ఎలాంటి మార్పు నేను చూడలేదు. నువ్వు పరిశుద్ధంగా బ్రతికావు రూతు అని సాక్ష్యం పొందింది. అంటే ఈ దినమున దేవుడు మన స్థితిగతులు మార్చబడాలంటే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం పరిశుద్ధ జీవితము చేయు విషయములో మార్పు రాకూడదు. లోకములో మార్పు ఉంటుంది, కానీ దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డల జీవితాల్లో ఒక పరిశుద్ధ జీవిత విషయంలో మార్పు రాకూడదు. నువ్వు దేవుని యొద్ద నుండి ఏ పరిశుద్ధునిగా నువ్వు మార్చబడ్డావో, పవిత్రంగా మార్చబడ్డావో, ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా దేవుని ముద్ర వేసినప్పుడు అపవిత్రత నీ చుట్టూ ఉన్నా కూడా, పాపము నీ చుట్టూ ఉన్నా కూడా, చీకటిని చుట్టూ ఉన్నా కూడా నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఉప్పు సముద్రములో చేప ఉంటుంది, కానీ ఆ చేపలో ఉప్పు లేనట్టుగా మనం బ్రతకాలటండి. ఆ దైవికమైన పరిశుద్ధ జీవితం చేయాలి. యోసేపు అన్నలు చెడుతనము చేసేవారిగా ఉన్నారటండి, కానీ యోసేపు మాత్రం ఎక్కడ చెడుతనము చేయక పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు. ఆ పరిశుద్ధ జీవితమే అతని ఐగుప్తు దేశాన్ని ప్రధానమంత్రిగా చేసింది. పొతిఫర్ యొక్క భార్య అతని మీద నింద వేసి అతనితో పాపం చేయడానికి అనేక రకాలుగా అతన్ని శోధించను కూడా అతడు పాపము చేయకుండా తన వస్త్రాన్ని విరిచి తన ఆత్మీయ జీవితాన్ని, తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నాడు. కనుకయే యోసేపు యొక్క స్థితిని దేవుడు ఎలా మార్చాడు తెలుసండి? గుంటలో తోయబడిన యోసేపుని, చెరసాలలో వేయబడిన యోసేపుని, అన్నల చేత హింసించబడిన యోసేపుని, అమ్మివేయబడిన యోసేపుని ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు ఆశీర్వదించాడు. తన స్థితిని మార్చేశాడు, తన బ్రతుకును మార్చేశాడండి. ఈ దినము సంగమ విశ్వాసులారా, లోకము నీలో ఏం చూస్తుందో తెలుసండి? పై రూపాన్ని మాత్రమే చూస్తుంది, కానీ దేవుడు నీలో ఏం చేస్తుందో తెలుసండి? అంతరంగంలో నువ్వు ఎలా పరిశుద్ధంగా బ్రతుకుతున్నావో దేవుడు చూస్తాడు. మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి, మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి, మనం వినే వినికిడి అవి పరిశుద్ధమైన మాటలు మనం వినాలి. మనం చేసే ఆలోచనలు పరిశుద్ధమైన వాటి విషయంలో మనం ఆలోచించాలి. మన పాదాలు పరిశుద్ధమైన మార్గంలో నడవాలి. మనం చేసే పనులు పరిశుద్ధమైన పనులు చేయాలి. మన దేవుడు ఎవరు ఉన్నారండి?
పరిశుద్ధుడు గనక మనము ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. లోకములో నీకు పరిశుద్ధత కనబడదండి. లోకములో పరిశుద్ధత కనబడదు. లోకం ఎలాగుండో తెలుసా అండి? బురదలో పంది వెళ్ళినట్లుగా. ఆ పందిని మరలా శుభ్రము చేసిన తర్వాత ఆ పంది మరలా ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతుంది? బురదలోనే వెళ్ళడానికి ఇష్టపడుతుంది. కుక్క వామిట్ చేసుకుంది కదా, అది నేను తినకూడదు అనుకుంటుందా? మరలా ఆ కుక్క ఏం చేస్తుందండి? ఆ వామిట్నే తినడానికి ఇష్టపడుతుంది. మనం అలా ఉండకూడదు దేవుని బిడ్డలారా. మన జీవితం ఎలాగుండాలో తెలుసా అండి దేవుని బిడ్డలారా? మనము పరిశుద్ధంగా బ్రతకాలి. అందుకే సంఘాన్ని దేవుడు దేంతో పోల్చాడండి? పావురముతో పోల్చాడట అండి. దేంతో? పావురముతో. పావురము మురికి నీళ్ళలో ఉండదండి దేవుని బిడ్డలారా. పరిశుద్ధమైన స్వచ్ఛమైన నీళ్ళు మాత్రమే తాగుతుంది. స్వచ్ఛమైన నీళ్ళతో మాత్రమే అది శుభ్రంగా స్నానం చేసుకుంటుంది. కానీ పరిశుద్ధంగా ఉంటుంది దేవుని బిడ్డలారా, మురికి నీళ్ళలో ఉండదు. అలాగే సంఘమా, విశ్వాసులారా, మనం లోకం వైపు చూడకండి. లోకములోని నామకార్థ క్రైస్తవుల వైపు చూడకండి. మనం అంటాం దేవుని బిడ్డలారా, వారు క్రైస్తవులే కదా, వీళ్ళు క్రైస్తవులే కదా, వారు పాస్టర్లే కదా, మీరు కూడా పాస్టర్లే కదా, వాళ్ళు అలా అపవిత్రంగా ఉన్నారు కదా, వారు అపవిత్రమైన జీవితం చేస్తున్నారు కదా, వారు అపవిత్రంగా మాట్లాడుతున్నారు కదా, అపవిత్రంగా ఆలోచిస్తున్నారు కదా అని మనము పరిశుద్ధ జీవితంలో బలహీనం అవుతాం. కానీ మనం అలా ఉండకూడదు. మన లోకములోని అపవిత్రుల వైపు చూడకూడదు. మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు గనక మనము బ్రతికినంత కాలము మనం పరిశుద్ధ జీవితమే చేయాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధంగా మనం బ్రతుకుతే మన స్థితిగతులన్నీ దేవుడు మార్చివేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను అంటున్నాను, ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. పరిశుద్ధత అనేది ఇండివిజువలా, యూనివర్సలా? చెప్పండి. ఇండివిజువల్, యూనివర్సల్ కాదు అది. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే దేవుని బిడ్డలారా, ఓ 100 మంది పరిశుద్ధంగా ఉన్నప్పుడు అప్పుడే పరిశుద్ధంగా కనబడతారు. ఇండివిజువల్గా ఉన్నప్పుడు నువ్వు ఎలాగుంటున్నావు? పరిశుద్ధంగా ఉంటున్నావా? అందుకే లోకములో ఒక సామెత ఉంటుంది దేవుని బిడ్డలారా, ఒంటరిగా ఉన్నప్పుడట నీ హృదయాన్ని కాపాడుకోవాలట. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ పాపములోకి ఈ హృదయం వెళ్ళకుండా, అపవిత్రమైన వాటికి ఈ హృదయం వెళ్ళకుండా, చీకటి చేయడానికి హృదయం ప్రేరేపించబడకుండా పరిశుద్ధంగా ఉండుట కొరకు, పరిశుద్ధంగా బ్రతుకుట కొరకు, పరిశుద్ధుడైన దేవునికి ఒక నివాస స్థలముగా ఈ హృదయాన్ని మనం కాచుకోవాలి. రూతు ఆమె దేశం కాదు, ఆమె ప్రాంతం కాదు, కానీ ఆమె ఎలా బ్రతుకుతుంది? పరిశుద్ధంగా బ్రతుకుతుంది. ఒక భయముతో బ్రతుకుతుంది. అంటే ఈ దినంలో ఆ కృప ఉండాలంటే, చచ్చిపోయేంత వరకు మనం పరిశుద్ధంగా బ్రతకడానికి సిద్ధపడాలంటే దేవుని బిడ్డలారా, మన పోరాటము దేనితోటండి? రక్తము కార్చునంతగా పాపముతో మీరు పోరాడుచున్నారని రాయబడింది దేవుని బిడ్డలారా. అందుకే రూతు జీవితం అంతయు దేవుడు మార్చివేయడానికి, ఒక శపితమైన తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చివేయడం గల కారణం ఏంటిదంటే ఆమె పరిశుద్ధమైన జీవితమును చేసింది. ఆమె జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఆమె పాపానికి చోటు ఇవ్వలేదు, అపవిత్రతకు చోటు ఇవ్వలేదు, చీకటి బ్రతుకుకు చోటు ఇవ్వలేదు. మనము కూడా పాపానికి, అపవిత్రతకు, చీకటి బ్రతుకు చోటు ఇవ్వక పరిశుద్ధంగా జీవిస్తే, ఇదిగో నీ స్థితిగతులన్నీ మార్చే దేవుడు నీ మీదున్న శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ఆ ఒక్క మాట చదివి నేను ముగిస్తా. చదవండి ఆ మాట మరొకసారి, ఆ వాగ్దానం. ఈ దినమంతా, ఈ వారమంతా, ఈ నెలంతా మీరు ప్రార్థన చేసుకోండి. ఆ మాట ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 5వ వచనం చదవండి. నాతో కలిసి మీరు చదవండి. అందరు తీసారా? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట ఉంటుంది. నీ దేవుడైన యెహోవా, అందరు చెప్పండి, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. చూడండి, దేవుడు మీ శాపాన్ని ఏం చేస్తాడటండి?
ఆశీర్వాదంగా చేస్తాడు. ఇప్పుడు రూతు యొక్క శాపాన్ని దేవుడు ఎలా మార్చాడు? ఆశీర్వాదకరంగా మార్చాడు. రూతు దీనస్థితిని ఎలా మార్చాడు? సంపన్న స్థితిగా మార్చాడు. రూతు పేద స్థితిని ధనికురాలుగా దేవుడు మార్చాడు. రూతును దేవుడు ఒక ఉన్నత స్థితిగా దేవుడు మార్చాడు. అది మాత్రమే కాకుండా రూతు గురించి సర్వశక్తి గల దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడానికి కూడా రూతును దేవుడు ఎన్నుకున్నాడండి. యేసుక్రీస్తు జననములో రూతు పేరును కూడా దేవుడు లిఖితం చేశాడండి. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి, ఆలోచించండి. ఎంత గొప్ప దేవుడు. మనం అనుకుంటాము నా బ్రతుకు మారదు, నా జీవితం మారదు, దేవుడు నా బ్రతుకు ఇలాగే ఉంటుంది అనుకున్నావు. మార్చే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఈ దినం నుండి నీ జీవితంలో కార్యాన్ని ఆరంభించునుగాక. ఆమేన్. నిశ్చయముగా మన మీద ఉన్న శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. ఇటు వాక్యములను దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరూ